హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచన భాగములను చదువుకుందాం. మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనం ఏ రీతిగా శోధించబడుతున్నామో, ఏ రీతిగా మనము ఈ కష్టాల్లో, శ్రమల్లో, అనేక పరిస్థితుల్లో, మన దైనందిన జీవితంలో చాలా వాటి చేత శోధింపబడుతూ ఉన్నాం. యేసయ్య కూడా మన వలనే ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించిన జీవిత కాలంలో మనము ఏ రీతిగా ఎన్ని విధాలుగా శోధింపబడ్డామో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శోధింపబడ్డాడు. కానీ పాపము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన. ఆయనలో పాపము లేనటువంటి వాడు ఆయన. మన వలే మనందరం శోధించబడ్డాం, కానీ పాపంలో ఉంటూ ఉన్నాం. కానీ యేసయ్య మన మాదిరిగా శోధింపబడ్డాడు, కానీ పాపము లేనటువంటి పరిశుద్ధుడు, పవిత్రుడు. కనుక మనకొచ్చిన శోధనలు, శ్రమలు, కష్టాలు, కన్నీరులో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పాపం లేనటువంటి వాడై ఉండి మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శోధనల్లో, ఈ శ్రమల్లో, ఈ బాధల్లో ఆయన సమయోచితమైన సహాయాన్ని మనకు అందించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎలాంటి సహాయం కావాలో, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో అది నీకు దయచేసేటువంటి వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన పాపము లేనటువంటి మనుష్యుడు, జన్మ పాపము, కర్మ పాపము లేనటువంటి వాడు ఆయన, దేవుని కుమారుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య మనందరి కోసం పాపము లేనివాడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపము నిమిత్తము ఆయన సిలువు యాగాన్ని చేసినటువంటి వాడు. ఆయన సిలువను గురించి, ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని చూసి ఆ సిలువ యాగం ద్వారా నీవు, నేను ఈ దినాన తండ్రి యొద్దకు చేరి ఉన్నాం, తండ్రితో సత్సంబంధం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపము లేనటువంటి మనుష్యుడు. నీ వలే, నా వలే, మనందరి వలే ఆయన శోధించబడ్డాడు. ఎలాంటి కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో, ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నామో అవన్నీ ఆయన కూడా ఎదుర్కొన్నాడు. కానీ పాపము లేనటువంటి మనిషి, పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా నీకు, నాకు, ఈ భూప్రపంచంలో అందరికీ పాప క్షమాపణ, మారు మనస్సు, తండ్రి యొద్దకి వెళ్ళేదానికి ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన జీవితం ఇది అనుగ్రహించేవాడు, ఆయన నిత్య జీవితం అనుగ్రహించేటువంటి వాడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము. ఆయన ద్వారా తప్ప, ఆ పరిశుద్ధుని ద్వారా తప్ప, ఆ నీతిమంతుని ద్వారా తప్ప, ఆ ప్రధాన యాజకుని ద్వారా తప్ప మన పరలోకానికి లేదా తండ్రి యొద్దకు వెళ్ళడానికి వేరొక మార్గము లేనే లేదు, వేరొక దారి లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఇంకనూ నీవు తెలుసుకోకపోతే, ఆయన దేవుని కుమారుడని, మనుషులందరి కోసం ఈ లోకానికి వచ్చాడని, వారి పాపాల నుండి, శాపాలను విడిపించడానికి దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించి నీ పాత జీవితం, నీ రోత జీవితం, పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలని, మారు మనసు పొందాలని, ఆయన దగ్గరకు రావాలని ఆయన ఈ దినాన నిన్ను చూచి కనికరపడుతూ ఉన్నాడు. నీ ఆ పాపంలో నుంచి తిరిగి నీకు రక్షణ అనుగ్రహించేటువంటి రక్షకుడని యేసయ్య వైపు తిరగాలని ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ఆయన నీ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు యేసయ్య. ఆయన కనికర సంపన్నుడు, నీ మీద కనికరపడేటువంటి దేవుడు ఆయన. యేసయ్య కనికరం గల దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. వ్యాధులతో బాధపడుతున్నా, సమస్యలతో బాధపడుతున్నా, కుటుంబ సమస్యలు, అననుకూల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కోర్టు సమస్యలు, నీ సమస్య మరి ఏదైనా కావచ్చు ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన సమయోచితమైన సహాయం నీకు చేసేటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
ఎలాంటి సహాయం నీకు కావాలో ఆ సహాయాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. నీకు మేలు చేసేటువంటి దేవుడు యేసయ్య. నిజమైన దేవుడు ఆయన. పాపులను రక్షించుటకు, వారిని నిత్య రాజ్యంలో చేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసయ్య. పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనే మన ప్రధాన యాజకుడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు గనుక, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శోధింపబడుతున్నావు. నీ శోధనలో, నీ శ్రమల్లో ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వలే, నా వలే, మన వలే ఆయన పాపం చేసిన వాడు కాదు. పవిత్రుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు. ఇన్ని శ్రమలు, శోధనలు ఎదురైనప్పటికీ ఆయన పాపము లేనటువంటి దేవుని కుమారుడు, పాపము లేని మనుష్యుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనకి తెలుసు మనం ఎలాంటి శ్రమలు పొందుతున్నామో, ఎలాంటి శోధనలో వెళ్తున్నామో, ఎలాంటి నిందలు పొందుకుంటున్నామో, ఎలాంటి అవమానాలు భరిస్తున్నామో. ఆయన అవన్నీ భరించి నీ కోసం, నా కోసం ఆయన సిలువ మానెక్కాడు. నీకు సహాయం చేస్తాడు ఆయన. చూడండి, చక్కని మాట. గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శోధింపబడు వారికి, అలాంటి శ్రమల్లో అనుభవించే వారికి యేసయ్య సహాయం చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దినాన నీకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎలాంటి శోధనలో, ఎలాంటి శ్రమలు, ఎలాంటి నిందలు, ఎలాంటి అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నావో వాటన్నిటిలో నుంచి విడిపించడానికి, నీకు సహాయం చేసి నీ చేయి పట్టి నడిపించడానికి యేసయ్య నీ ప్రక్కనుంటూ ఉన్నాడు. ఆయన నీ ముందు ఉంటూ ఉన్నాడు. నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు. నీవు భరించగలిగినంత, లేదా నువ్వు మోయగలిగినంత భారమే నీ మీద ఉంటుంది, కానీ నువ్వు మోయలేనంత భారము, శ్రమ ఆయన ఉంచడు. దేవునికి స్తోత్రం. అంత భారం నీ మీద మోపడు ఆయన. నువ్వు భారంతో, కన్నీటితో, అవమానాలతో, నిందలతో, శ్రమల్లో కృంగిపోయి ఏ దరి కానరాక అర్థం కాని స్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తన హస్తాన్ని నీకు అందించేవాడుగా ఉన్నాడు. ఆయన తన కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు భయపడవద్దు. నీటిలో నడిచిన, నిప్పుల మధ్య నడిచిన, నదులలో నడిచిన, అగ్ని జ్వాలల మధ్య నడిచిన అవి నిన్ను కాల్చజాలవు. నదుల్లో నడిచిన అవి నిన్ను ముంచివేయవు. ఎందుకంటే యేసయ్య తన కుడి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. యేసయ్య నీతో నడుస్తూ ఉన్నాడు. నువ్వు మోయగలిగినంత భారమే నీ మీద ఉంటుంది. అంతకు మించి ఆయన నీ మీద ఉంచడు ఆయన. నువ్వు బాధపడుతుంటే, ఆ శ్రమల్లో, ఆ నిందల్లో, అవమానాల్లో నలిగిపోతుంటే యేసయ్య చూస్తూ ఊరుకున్నాడండి. ఆయన మన ప్రధాన యాజకుడు. మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు తగినటువంటి యాజకుడు, మనకు సరిపోయినటువంటి యాజకుడు ఆయన. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్ముడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. కింద ఫుట్నోట్లో చూస్తే తగినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, మనకు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రధాన యాజకుడు మనకు తగినటువంటి యాజకుడు, మనకు సరిపోయినటువంటి యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు నీ మీద ఈ దినం కనికరపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు సమయోచితమైన సహాయం ఇవ్వడానికి ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడు ఆయన. కనుక నీ చుట్టూ ఉన్నటువంటి అననుకూల పరిస్థితులను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీతో చెప్తున్న మాట, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. నీకున్న శ్రమలను బట్టి, నీకు వచ్చిన శోధనలను బట్టి, నీకు వచ్చిన అవమానాలను బట్టి, నీకు వచ్చిన ఆర్థిక అసమానతలను బట్టి
దేనికి నువ్వు భయపడవద్దు. మన ప్రధాన యాజకుడు మన పక్షంగా ఉండి ప్రార్థన చేసేటువంటి వాడు, మనకు సమయోచితమైన సహాయాన్ని అందించేవాడు. దేవునికి స్తోత్రం. నీకే సహాయం కావాలో, ఏ సహాయం కావాలని ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నావో, ఏ సహాయం కావాలని రాత్రంతా కన్నీరు గారుస్తున్నావో, ఏ సహాయం కావాలి యేసయ్య వైపు ఎదురు చూస్తున్నావో, ఏ సహాయం కావాలని నీ నేత్రాలు ప్రభువు మీద నిలిపి ఉన్నావో, ఏ సహాయం కావాలని ఆయన పాదాల దగ్గర మొరపెడుతూ ఉన్నావో, విలపిస్తూ ఉన్నావో, ఆ సహాయాన్ని మన ప్రధాన యాజకుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. నీకు జీవితంలో గొప్ప కార్యములు తలపెట్టడానికి మన ప్రధాన యాజకుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తగిన సహాయం నీకు అందబోతుంది. నువ్వు భయపడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరినో నమ్మి మోసపోయి ఉన్నావేమో, ఇంకా దీనిలో నుంచి నేను బయటికి రాలేను నువ్వు అనుకుంటున్నావేమో. చెడ్డ క్రియలకు లేదా ఆత్మహత్యకు నువ్వు ఒడికట్టవద్దు. ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టిన నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు, నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టారని నువ్వు చెబుతూ ఉన్నా, యేసయ్య నీ ప్రక్క నుండి నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయోచితమైన సహాయం యేసయ్య నీకు అనుగ్రహించడానికి ఆయన నీ ప్రక్కనే ఉంటున్నాడు. నీకు మేలు చేయకుండా, నీకు సమయోచితమైన సహాయం చేయకుండా, నీ అక్కర తీర్చకుండా యేసయ్య ఈ దినాన నిన్ను దాటిపోడు. యేసయ్య నిన్ను దాటిపోడు. నీకు మేలు చేయకుండా, నీ అక్కర తీర్చకుండా, నిన్ను స్వస్థపరచకుండా, నీ జీవితంలో అద్భుతం చేయకుండా యేసయ్య ఈ సమయంలో నిన్ను దాటిపోడు. మీకు వందనములు చెల్లించుకుంటున్నా. నీ త్రియేక దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, వారి కుడి హస్తం పెట్టి ఉన్న ఆ స్థలంలో ఉన్నటువంటి జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఇప్పుడే దాన్ని బంధిస్తూ ఉన్నాను ప్రభువా. యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు నామంలో శరీరంలో ఉన్న రుగ్మత, వ్యాధిని గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు ప్రభు. మీ గాయం పడిన హస్తములు నీ బిడ్డల మీద ఉంచండి ప్రభువా. నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత, విడుదల కలుగుతుంది, అద్భుతం కలుగుతుంది ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో మోకరించండి, ప్రియ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని కనికరించండి యేసయ్యా. మీరు కనికరం కలిగినటువంటి దేవుడు ప్రభువా, మా ప్రధాన యాజకుడు అయ్యా. వారికి కావలసిన సమయోచితమైన సహాయము ఇప్పుడే యేసు నామములో వారికి మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. సమయోచితమైన సహాయం ఇప్పుడే నీ బిడ్డలు పొందుకుంటున్నందుకు స్తోత్రాలు. సమయోచితమైన సహాయము యేసు నామమున నీ బిడ్డలు అనుభవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలకు మీరు సహాయాన్ని అందించినందుకు స్తోత్రాలయ్యా. వారిని తాకండి ప్రభు, ముట్టండి ప్రభు. నీకు వందనాలు. ఇదిగో ప్రభు, దురాత్మ శక్తుల చేత బాధపడుతూ, చేతబడి శక్తుల చేత నాయన అదిగో తన సాతాను పలు రకాలుగా వారిని బాధించి శోధిస్తూ నాయన నిద్ర లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని జీవితంలో నాయన ఇదిగో తండ్రి అన్నీ పోగొట్టుకుని నిస్సహాయస్తులో ఉన్నటువంటి నీ ప్రియబిడ్డలను మీరు కనికరించండి ప్రభు. సమయోచితమైన సహాయం వారికి మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. అద్భుతం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభు, సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో నీ బిడ్డలకు సంతానము కలుగునుగాక. వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. పిల్లలు కనడానికి కావలసిన శక్తి సామర్థ్యము యేసు నామములో వారికి కలుగు చేస్తూ ఉన్నాం ప్రభు. అప్పుల సమస్యలతో, కోర్టు సమస్యలతో, నాయన శత్రు భయముతో అల్లాడిపోతూ దిగులు పడుతున్న నీ బిడ్డలను యేసు నామములో విడుదలను గ్రహిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఇదిగో ప్రభు, నీ ప్రియ బిడ్డలు ప్రభు, ఆయన వారి వ్యాపారములు, వారి చేతి పనులు, జాబ్స్ను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం ప్రభు. వారి జీవితం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా, వారికి కలిగిన సమస్తము ద్వారా ప్రభు నీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సకల పరిశుద్ధులకు మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుడు నడిపించునుగాక. ఆమేన్.
మా పేరు ప్యార్జాను. నా ఊరు దగదత్తి. నాకు బాగా లేకుండా వచ్చింది. సంవత్సరం రోజు మంచంలో ఉన్నాను. వరప్రసాద్ గారు టీవీలో చూసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. స్వస్థపరిచారు. ఈరోజు వచ్చి తిరుగుతున్నాను. ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. యేసయ్య స్వస్థపరిచారు. ఈరోజు నేను నడుస్తున్నాను. వరప్రసాద్ గారు ప్రార్థన చేసి టీవీలో ప్రోగ్రాం చూసి అని ప్రార్థన చేస్తే నేను ఈరోజు తిరిగి నడుస్తున్నాను. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మాది నెల్లూరు అల్లీపురం. నా పేరు జయమ్మ. వందనాలు, దేవునికి స్తోత్రాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు నొప్పి, నరాలు నొప్పి ఎంతగా బాధపడుతుండేదాన్ని. ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేకుండేది, నడవలేకపోతుండే. నడవలేనప్పుడు ఉదయాన్నే నేను టీవీలో వాక్యం విన్నాను. పాస్టర్ గారు, వరప్రసాద్ గారు నాకు తొడబట్టి కాలు బట్టి ప్రార్థన చేశాడు. పేరాయిలు నాకు రుద్దాడు. అమ్మ తగ్గిపోద్ది, నువ్వు వారం రామ్మని చెప్పాడు. 2వ వారంలో చిన్నగా నడిచి వచ్చేసాను మందిరానికి. 3వ వారంలో నేను బాగా నడిచి, నాకు ముందర ఉండే వాళ్ళతో కూడా ముందుగానే నేను నడిచి వచ్చాను. నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగుంది. దేవునికి స్తోత్రాలు. వరప్రసాద్ గారు చేసిన హెయిర్ ఆయిల్తో నా కాలు కూడా బాగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. నా పేరు శిల్ప, నాన్న పేరు ఎడ్వార్డు, అమ్మ పేరు సుజాత. మేము గోవా నుంచి ఇక్కడికొచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రేయర్ మేము విని ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చినాము. గత సంవత్సరంలో మా తమ్ముడు చనిపోయినందుకు బాధలో మేమున్నాము. ఆయన వాక్యం విని ఆదరించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరు ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ప్రయోజనం చిక్కలేట్లేదు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. డాడీ అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నారంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్యగారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చేకి దేవుడు శక్తి ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన వల్ల మంచిగా ఉన్నాడు. జర్నీ చేసేకి కూడా కష్టంగా ఉండింది. భోజనం కూడా తినలేకపోయాడు. అయితే భోజనం తింటూ హ్యాపీగా ఇక్కడి వరకు మంచి నిద్ర చేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చే శక్తి ఇచ్చినాడు. అయితే అయ్యగారు పాస్టమ్మ గారు మాకు వచ్చే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూనే వచ్చినారు జర్నీలో ఉంటే కూడా. అయితే దేవుని కృప బాగా ఇక్కడి వరకు మేము కర్ణాటక వరకు వచ్చాము. అక్కడి ఇంకా రావాలంటే 24 hours పట్టింది. అయితే దేవుని కృప ఇక్కడ హ్యాపీగా వచ్చి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు తైలాభిషేకం చేసినారు. ఇప్పుడు దేవుని కృప బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా నమస్కారాలు. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము. ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి, ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం, నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాను. 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మా మిస్సెస్ పేరు రీనా. నేను అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ నెలలో వరప్రసాద్ అయ్య గారి నెల్లూరుకి పాసం మందిరానికి వెళ్ళాను. అక్కడ మందిరంలో
వరప్రసాద్ అయ్య గారు అభిషేకం ప్రార్థన చేశారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చనిపోతానన్న తెలియని పరిస్థితిలో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఆందోళనలో ఉన్నాను. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు. ప్రభువా, నేను మోకరిల్లు ప్రార్థన చేసుకుంది, నా బిడ్డల కోసమైనా నన్ను బ్రతికించు. నా బిడ్డలు ఒక ప్రయోజనం చేసినంత వరకు నా ఊపిరి ఆగిపోకుండా నాకు సహాయం దయచేయమని అడిగినాను. పాప వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ తోటి ప్రార్థన చేసి నీకేం కాదని చెప్పన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగానికి కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండి అసలు కుటుంబ పోషణ ఎలా అనే పరిస్థితికి కూడా వెళ్ళిపోయాను. నా కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తంగా, నేను నా భార్య పిల్లలు ఒక దిక్కడ, నేను ఒక దిక్కడ, మా ఇంటి దగ్గర నేనుండి మా రక్త సంబంధికులు మా అన్నల వాళ్ళు చూసుకున్నారు. నా పిల్లల్ని నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు చనిపోతాననే ఇదిలో తీవ్ర ఆందోళనలో ఉన్న నన్ను దేవుడు కృప వల్ల దేవుడు నన్ను దీవించి నన్ను ఈరోజు మళ్ళా మంచి మనిషిగా బ్రతికున్నాను. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దేవుడి కృప వల్ల బతికాను. ఈరోజు నేను బతికున్నాను అంటే దేవుని కృప, దేవుడు ఇచ్చిన ఆయుష్, వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన నన్ను బ్రతికించింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదాము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాద్ అయ్య గారు వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాద్ అయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక, నా భర్త పేరు బాలు, మాది నెల్లూరు. మాకు పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. మేము చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మా గురించి ప్రార్థించేవాళ్ళు. పోయిన మే నెలలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో మేము కానుక రూపంలో ఇచ్చాము. తర్వాత మీటింగ్స్లో పనులన్నింటిలో మేము పాల్గొన్నాము మా కుటుంబం. తర్వాత దేవుడు మాకు ఒక దర్శనాన్ని చూపించాడు. జూన్ నెలలో మాకు దేవుడు ఏదో పాస్టర్ గారి ద్వారా పేపర్స్ ఇస్తున్నట్టుగా దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని నేను పాస్టర్ గారికి తెలియజేస్తే మీకు మగపిల్లాడు పుడతాడు, దేవుడు పిల్లలు ఇస్తున్నట్టుగా మీకు దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన 1 వారం తర్వాత నాకు గర్భం నిలబడింది. ఇప్పుడు నాకు మగపిల్లాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. మా గురించి ప్రార్థించిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. నేను హిందువులో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న మా కుటుంబం అంతా. కానీ కొంతకాలం నుంచి నాకు సరిపోనోళ్ళు నాకు చేతుపడి చేశారు. మాకు వ్యాపారం కాకుండా నా కాళ్ళు పడిపోయేటట్టు చాలా బాధలు పెట్టారు. కానీ వరప్రసాద్ దయ వల్ల మేము ఉపవాస ప్రార్థనలలో 10 రోజులు పెట్టారు. మా కుటుంబం అంతా మేము ఆ ఉపవాస ప్రార్థనల్లో పోయేలేకే నా కాళ్ళు నొప్పులు అవన్నీ పోయినాయి. కానీ అంతకుముందు నుంచి మా బండికాడ వ్యాపారం కాకుండా బొమ్మలు, టెంకాయలు, కుంకుమ, పూలు, మంతరిచ్చి, అచ్చింతులు, ఈ తాయితలు చెట్టు ఉంది మేము పెట్టే బండికాడ. ఆ చెట్టుకి చీలలు అన్నీ కొట్టి మనుషులు రాకుండా వ్యాపారం కాకుండా చాలా ఇబ్బందులు పడినారు. నా మోకాళ్ళు బండికాడ పోకుండా మంచంలో పడేటట్టు చేశారు. కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనలలో పోయేలేకే నాకు వరప్రసాద్ పాస్టర్ గారు నా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు స్వస్థపరిచాడు. 4 సంవత్సరాల నుంచి నా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి ఎలాంటి నొప్పులు లేకుండా తీసి పారేశాడు.
దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుని యేసయ్య స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసయ్యకి సమర్పిస్తున్నాను. యేసయ్య సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు చిన్నమ్మ. మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలియదు. నా ఎముకలన్నీ అరిగిపోయినాయి. నా కిడ్నీలు బాగలేవు. అన్నీ బాగలేకుండా చేసింది. నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తామనింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మ మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారు ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది. నడువులు బాగలేకుండా వచ్చినాయి. చెవులు చీవులు కారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారు కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుందయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు, వండుకుంటే గలి బిలుగా ఉంది, అన్నం పెడతా ఉంది, చేపలు ఏందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి నీకు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597888, 7032697888. మా అడ్రస్ గాస్పల్ ఏజీ చర్చ్, ఎన్జీ నగర్, రామకోటి నగర్ సెంటర్, నెల్లూరు 524004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.